హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే ఇప్పుడు డిఎంఎల్టీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతారో వాళ్ళ కోసం. సో ఈ రోజు నుండి మీకు ప్రతిరోజు 1 or 2 క్వశ్చన్స్ నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో డిఎంఎల్టీ ఎగ్జామ్స్లో ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ క్వశ్చన్స్, అట్లాంటివన్నీ కూడా చాలా క్వశ్చన్స్ నేను గ్యాదర్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో ఒక్కొక్కటి పిక్ చేసుకొని దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ రోజు నుండి. సో కాబట్టి ఈ సిరీస్ని ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి. దీంట్లో మీకు ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ని సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం. అండ్ ఇట్లా మీరు వినడం ద్వారా మీరు చదువుకుంటున్నప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మీరు క్లాసెస్కి వెళ్ళకున్నా లేదా క్లాసెస్కి వెళ్ళి అక్కడ అర్థం కాకున్నా ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా నేను చాలా సింపుల్గా చెప్తాను. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే, మీరు ఇన్ కేస్ ఆ క్వశ్చన్ చదవకపోయినా లేదా ఆ క్వశ్చన్ చదివి మీకు గుర్తు లేకపోయినా ఎగ్జామ్ టైంలో నేను చెప్పింది గుర్తుపెట్టుకుని అయినా మీరు ఆ ఆన్సర్ రాయగలరు. అంత సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి ప్రతిరోజు వీడియోస్ క్రమం తప్పకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే వీడియో. ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్వశ్చన్ ఏంటంటే, దట్ ఈస్ ద చాలా టైమ్స్ రిపీట్ అయింది క్వశ్చన్. నేను అందుకే ఈ క్వశ్చన్ నేను పిక్ చేసుకున్నా. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, నేమ్ ద టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్, రైట్ ప్రిన్సిపల్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్. నాకు ఈ మెడికల్ ఫీల్డ్లో ఉండే క్వశ్చన్స్, ఎస్పెషల్గా ఈ డిఎంఎల్టీలో ఉండే క్వశ్చన్స్ అంటే చాలా ఇష్టం. చాలామంది భయపడతారు ఈ డిఎంఎల్టీ ఎగ్జామ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా రాయాలని. కానీ ఒక సింపుల్ ట్రిప్ చెప్తాను మీకు. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు డిఎంఎల్టీ ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఒక్కో క్వశ్చన్కి 8 మార్క్స్ ఉంటుంది కదా. ఈ 8 మార్క్ క్వశ్చన్ రాయాలంటే మనం అట్లీస్ట్ ఒక 2 పేజెస్ అయినా రాయాలి ఫుల్ మార్క్స్ పడాలంటే. కానీ అంత ఆన్సర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సింపుల్ లాజిక్ ఉంటుంది. అదేంటంటే, ఒకసారి క్వశ్చన్ గమనించండి. నేమ్ ద టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్ అంటే ఒక క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అయిపోయింది, ఓకేనా. రైట్ ప్రిన్సిపల్ అంటే దాని ప్రిన్సిపల్ రాయమంటున్నా, అంటే సెకండ్ క్వశ్చన్ ఒకటే క్వశ్చన్లో. అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే మైక్రోస్కోప్ యొక్క కన్స్ట్రక్షన్ రాయమంటున్నా. అంటే ఒకటే క్వశ్చన్లో చిన్న 3 క్వశ్చన్స్ అడిగిండు వాడు. మనం ఇట్లా లాజిక్ కనుక ఆ క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే మనం ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే కానీ సింపుల్గా రాయొచ్చు అనమాట. సో ఫస్ట్ నేమ్ ద టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్ అంటే ఏందో చూద్దాం మనం. ఇప్పుడు ఈ మైక్రోస్కోపిక్ అనే ఎగ్జామ్ అనేది, ఈ మైక్రోస్కోపిక్ అనే క్వశ్చన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా మీ ఎగ్జామ్లో వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఒకటి పెథాలజీలో చూస్తాము, 2 మైక్రోబయాలజీలో చూస్తాము. పెథాలజీలో ఎందుకు చూస్తామంటే మనకు సెల్స్ ఉంటాయి కదా, ఆర్బీసీ సెల్స్ కానీ డబ్ల్యూబీసీ సెల్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ. సో వీటిని మనం మైక్రోస్కోప్గా చూడాలంటే లైక్ పెరిఫెరల్ స్మేర్ అని ఉంటుంది. నేను లాస్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎందులో అంటే ఎంఎల్టీ బిగినర్ క్లాసెస్ అని కొన్ని సిరీస్ లాగా చేసిన, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. మనకు పెరిఫెరల్ స్మేర్ కానీ లేదంటే ప్లేట్లెట్స్ కౌంట్ చూడడానికి కానీ, న్యూ బార్ ఛాంబర్ను చూడడానికి కానీ, దాంతోపాటు మనకు పాప్ స్టెయిన్ అని హెచ్ఎండి స్టెయినింగ్ చేసిన తర్వాత కూడా స్లైడ్ చూడడానికి కానీ, ఇట్లాంటి టైంలో మనము మైక్రోస్కోప్ను పెథాలజీలో కూడా యూజ్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం ఇదే మైక్రోస్కోప్ మనం మైక్రోబయాలజీలో యూజ్ చేస్తాం ఫర్ టు సీ ద మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ వైరస్ అండ్ ఫంగస్ అండ్ పారాసైట్స్. మనం ఈ మైక్రోబయాలజీలో మైక్రోస్కోప్ అనే టాపిక్ చదువుకునేటప్పుడు అసలు ఫస్ట్ మైక్రోస్కోప్ అంటే ఏందో అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఎందుకంటే మనకు మైక్రోస్కోప్ అంటే ఏందో అర్థమైనప్పుడే మిగతా విషయాలు కూడా అర్థమవుతాయి. మీకు స్క్రీన్ పైన కూడా వేస్తే చూడండి. A microscope is an instrument used to see tiny object that is cannot be seen విత్ ద నేకెడ్ ఐ. అంటే మైక్రోస్కోప్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, ఓకేనా. మనకు ల్యాబ్లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దాంట్లో మైక్రోస్కోప్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ బికాస్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ టు మైక్రోబయాలజీ ఎట్ ద సేమ్ టైమ్ పెథాలజీ ఆల్సో. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మైక్రోస్కోప్ ఉంది కదా, ఈ మైక్రోస్కోప్ అనేది ఏంది, మన కళ్ళతో దేన్నైతే చూడలేమో దాన్ని చూడడానికి యూజ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంటే మైక్రోస్కోప్. సో ఆ పదంలోనే ఉంది. మైక్రో అంటే చిన్న, స్కోప్ అంటే ఒక మిర్రర్ పెట్టుకొని చూడడానికి స్కోప్ అంటారు. మరి ఎందుకు చూడాలి మైక్రోస్కోప్? అసలు మైక్రో ఆర్గానిజమ్స్ని ఎందుకు చూడాలి? అసలు మైక్రోస్కోప్ ఎందుకు మనం యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ బై డెఫినేషన్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ అంటేనే
కొన్ని డిసీజులను డయాగ్నోసిస్ చేసేవాడిని మనం ల్యాబ్ టెక్నీషియన్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మరి మనకు వచ్చే డిసీజులను ఎట్లా వస్తాయి అంటే మన కంటికి కనిపించిన చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్లూ వైరస్ ద్వారా మనకు కోల్డ్ అవుతుంది. ఓకేనా. లేకపోతే మనకు హెచ్ఐవి లాంటి వైరస్ ద్వారా కొన్ని డిసీజులు వస్తాయి, లేదా మనకు కరోనా వైరస్ ద్వారా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే మనకు వచ్చే మెజారిటీ ఆఫ్ ద డిసీజులు మొత్తం కూడా మనకు మైక్రో ఆర్గానిజమ్స్ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మన కంటికి కనిపించే ప్రపంచం ఒకటి, మనకు కంటికి కనిపించిన ప్రపంచం ఒకటి. దట్ ఈస్ ద మైక్రో వరల్డ్. అంటే ఈ చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉండే వరల్డ్ని మనం మైక్రో వరల్డ్ అంటాము. అట్లాంటి వాటి వల్ల మనకు డిసీజులు వస్తున్నాయి అంటే అవేంటి, అవి ఎందుకు వస్తున్నాయి, వాటి క్యారెక్టర్ ఏంటి, అవి ఏ టైంలో వస్తున్నాయి, ఎట్లా ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి, అసలు మన బాడీలో ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి మనం చదువుకుంటేనే, వీటన్నిటి గురించి మనం నేర్చుకుంటేనే వాటి నుంచి మనని మనం రక్షించుకోగలుగుతాం కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఈ మైక్రోస్కోప్ అనేది మనకు వాడుకలోకి వచ్చింది. సో ఇప్పుడు మైక్రోస్కోప్లో ఏముంటుంది, ఒక మిర్రర్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇది చిన్న మైక్రో ఆర్గానిజం అనుకోండి, మన హ్యాండ్ పైన ఉంది. సో దీన్ని వి కెనాట్ సీ బై అవర్ నేకెడ్ ఐ, అంటే మన కళ్ళతో దాన్ని చూడలేము. దాన్ని చూడాలంటే ఒక చిన్న మిర్రర్ కావాలి. ఇప్పుడు ఆ మిర్రర్ తీసుకొచ్చి ఇట్లా మధ్యలో పెట్టినామనుకో, ఆ మైక్రో ఆర్గానిజం అనేది ఈ మిర్రర్ ద్వారా మనం చూసినప్పుడు అది మ్యాగ్నిఫై అవుతుంది. అంటే ఒక్క చిన్నగా ఉన్నది అది 10 రెట్లు, ఒక 50 రెట్లు, 100 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. అట్లా పెద్దగా కనిపించినప్పుడు అది ఏంది, అది కదులుతుందా, దానికి మొటిలిటీ ఉందా లేదా, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంది, దాని కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, ముఖం ఉందా, ఏంది, ఏం కథ, ఏం లెక్క అనేది వీ కెన్ ఐడెంటిఫై బై దట్ మ్యాగ్నిఫికేషన్ గ్లాస్. దాన్ని మనం తెలుగులో భూతద్దం అంటారు కదా. భూతద్దం పెట్టి చూస్తే ఏమవుతుంది, పెద్దగా కనిపిస్తుంది. చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా. సో అదే మ్యాగ్నిఫికేషన్ కల గ్లాస్ని మనం డైరెక్ట్ ఇట్లా చూడకుండా దానికి సపోర్ట్గా ఒక ఆర్మ్ అని పెట్టి, చూడడానికి పైన ఐపీస్ అని పెట్టి, సపోర్ట్గా కింద బేస్ అని పెట్టి, మనం చూసే పర్టికులర్ స్లైడ్ పెట్టడానికి స్టేజ్ అని, దానికి స్టేజ్ క్లిప్స్ అని, ఆ స్టేజ్కి లైట్ ఉంటే మంచిగా కనిపిస్తుంది అని కింద నుంచి లైట్ వేసి, లేదా మిర్రర్ పెట్టి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని ఆర్ వాట్ ఎవర్ దాన్ని పెట్టి తయారు చేసిన ఒక పరికరమే మైక్రోస్కోప్. ఓకే. కమింగ్ టు క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అంటే ఒకటో క్వశ్చన్లో 3 క్వశ్చన్లు ఉంటాయని చెప్పినాయి కదా. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేమ్ ద టైప్ ఆఫ్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ యొక్క టైప్స్ ఏంటంటే, మరి మైక్రోస్కోప్ అనేది మైక్రో ఆర్గానిజం చూడడానికి ఉందన్నాం, మళ్ళీ దాంట్లో టైప్ ఎందుకు ఉండాలంటే మనం చూసే ఆర్గానిజం బట్టి, చూసే ప్లేస్ బట్టి, చూసే కండిషన్ బట్టి, దాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఇన్ని టైప్స్ మైక్రోస్కోప్ మనకు వచ్చినాయి. ఈ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేమ్ ద టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్. అంటే మనకు ఎన్ని రకాల మైక్రోస్కోప్లు ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటుండు. సో మనకు చాలా రకాల మైక్రోస్కోప్లు ఉంటాయి. బట్ మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక 5 మైక్రోస్కోప్లు చెప్తా. ఇవి మీరు గుర్తుపెట్టుకుని డైరెక్ట్ ఎగ్జామ్లో కూడా రాయొచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్, ఎలక్ట్రిక్ మైక్రోస్కోప్, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్, ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్. ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. సింపుల్ మైక్రోస్కోప్ ఏంటంటే మనం రోజు లైక్ ల్యాబ్లలో చూడడం కానీ, లేకపోతే ప్రాక్టికల్స్ చేయించేటప్పుడు కానీ, ఇట్లాంటి దగ్గర మనకు ఒక మైక్రోస్కోప్ ఉంటుంది. దానికి ఒక మిర్రర్ ఉంటుంది. సన్లైట్ ఆ మిర్రర్ మీద పడ్డప్పుడు ఆ మిర్రర్కున్న లైట్ పైనకి రిఫ్లెక్స్ అయ్యి మనం స్టేజ్ పైన పెట్టిన స్లైడ్కి అది లైట్ కింద నుంచి పడి పైన నుంచి మనం చూసినప్పుడు విజువల్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇది సింపుల్ మైక్రోస్కోప్. ఇప్పుడు కమింగ్ టు సెకండ్ వన్, కాంపౌండ్ మైక్రోస్కోప్. ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే ఏంటంటే మనకు లైక్ ఇప్పుడు 2 ఉంటాయి చూడడానికి, 2 ఐపీస్లు ఉంటాయి 2 కళ్ళతో చూడడానికి. దాంతోపాటు దీనికి కింద లైట్ కూడా ఉంటుంది, కొన్ని మిర్రర్స్ కూడా ఉంటాయి. సో ఇది కాంపౌండ్ మైక్రోస్కోప్. మెజారిటీగా ఒక 70% మనం దీన్నే యూజ్ చేస్తాం ల్యాబ్స్లలో. ఓకేనా. థర్డ్ వన్ ఎలక్ట్రిక్ మైక్రోస్కోప్. అంటే ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది, ఇది కరెంట్తో వర్క్ అవుతుంది. దీన్ని మనం ఎలక్ట్రిక్ మైక్రోస్కోప్ అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్. డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ అనేది ఇది మనం అన్ని ఆర్గానిజమ్స్కి యూజ్ చేయము. స్పెషల్గా కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటికి మాత్రమే యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ మీకు ఒక 3 ఆర్గానిజమ్స్ నేను స్క్రీన్ పైన వేస్తా చూడండి. ఈ 3 ఆర్గానిజమ్స్ మాత్రం మనం డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్లో చూస్తాము, దానికోసం యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్. ఈ ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్లైడ్ ఉంది. ఓకేనా. ఈ స్లైడ్ని మనం మైక్రోస్కోప్ స్టేజ్ పైన పెట్టి స్టేజ్ క్లిప్స్ని సపోర్ట్గా పెట్టినప్పుడు దాని మీద ఒక స్పెషల్ లిక్విడ్ వేస్తాం అన్నమాట.
ఓకేనా. ఫ్లోరోసెంట్ అనే ఒక స్పెషల్ లిక్విడ్ వేస్తాము. ఆ లిక్విడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్లోరోసెంట్ మీన్స్ డిఫరెంట్ కలర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆ పర్టికులర్ ఆర్గానిజం పైన ఇప్పుడు ఒక పేషెంట్ ఒక శాంపుల్ వచ్చి బ్లడ్ శాంపుల్ దాన్ని అవి ఇవి చేసేసి మనం లేకపోతే ఒక పెథాలజీ ఉందనుకోండి. సో హిస్టోపెథాలజీలో మనం పాప్ స్టెయిన్ లేకపోతే హెచ్ఎన్ఏ స్టెయిన్ చేసిన తర్వాత ఆ స్లైడ్ తీసుకొచ్చి దాని మీద ఈ ఫ్లోరోసెంట్ లిక్విడ్ని ఒకటి వేసి మైక్రోస్కోప్లో చూస్తే మనకు డిఫరెంట్ కలర్స్లో ఆర్గానిజమ్స్ కనిపిస్తాయి. ఓకేనా. ఇప్పుడు మీకు సింపుల్ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక 100 మంది ఉన్నారు. ఓకేనా. ఆ 100 మందిలో కొంతమంది నల్లోళ్ళు ఉన్నారు, కొంతమంది తెల్లోళ్ళు ఉన్నారు, కొంతమంది బ్లూ కలర్ పూసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏదో రెడ్ కలర్ క్యాప్ వేసుకున్నారు, రకరకాలు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్తాడు, అరే రెడ్ కలర్ ఉన్నంతా మెదక్కి సంబంధించిన వాళ్ళు, వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా వీళ్ళు నిజామాబాద్కి సంబంధించిన వాళ్ళు, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా కూడా కరీంనగర్కి సంబంధించిన వాళ్ళని మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకో. ఇప్పుడు మనం ఆ రెడ్ కలర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఒక బ్లాక్ కలర్ ఉందనుకో, దాన్ని మనం ఏమనుకుంటాం కరీంనగర్ వాళ్ళని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అట్లా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఎప్పుడైతే కలర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఆ కలర్స్ బట్టి ఇది ఈ ఆర్గానిజం అవుతుంది, ఇది ఈ ఆర్గానిజం అవుతుంది, ఇది పలానా ఆర్గానిజం అవుతుంది అని ఐడెంటిఫై చేయడానికి మనం ఈ ఫ్లోరోసెంట్ అనే టెక్నిక్ని మనం యూజ్ చేస్తాం. ఓకే. సో ఇట్లా మనకు 5 టైప్స్ మైక్రోస్కోప్స్ ఉంటాయి. సో నేను జస్ట్ ఓవరాల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ నేను కొన్ని కోచింగ్ సపరేట్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిఎంఎల్టీ కోచింగ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆ కోచింగ్కి ఎవరైనా జాయిన్ అయితే మాత్రం దాంట్లో మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నోట్స్ కూడా నేను ఇస్తాను. ఓకే. రైట్. సెకండ్ వన్ వచ్చేసి ఇదే క్వశ్చన్లో రైట్ ప్రిన్సిపల్ అంటే మైక్రోస్కోప్ యొక్క ప్రిన్సిపల్ ఏందో రాయమంటుండు. ఓకేనా. ఒకటే క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ రైట్ ద ప్రిన్సిపల్. దీని ప్రిన్సిపల్ ఏందో నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను, నేను కూడా ఇక్కడ చదివిన తర్వాత మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్ ఈజ్ సింపుల్, దట్ ఈస్ ఇట్ ఈస్ యూజ్డ్ 2 లెన్సెస్. అంటే ఈ సింపుల్ మైక్రోస్కోప్లో మనకు 2 లెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి ఆబ్జెక్టివ్, సెకండ్ వన్ వచ్చేసి ఐపీస్. ఓకే. టు మ్యాగ్నిఫై స్మాల్ ఆబ్జెక్ట్ అంటే మనకు దీంట్లో 2 టైప్స్ లెన్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఇంకొకటి ఐపీస్ ఉంటాయి. ఐపీస్ అంటే మైక్రోస్కోప్లో మనం కళ్ళతో చూసేదాన్ని, కళ్ళు దగ్గర పెట్టి చూసేదాన్ని ఐపీస్ అంటారు. ఆబ్జెక్టివ్ అంటే ఆ చూసేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైక్రోస్కోప్ అనుకో, ఇక్కడ స్లైడ్ పెట్టినాం, ఇక్కడ కళ్ళతో చూస్తాం కదా, దీన్ని ఐపీస్ అంటారు. ఆ ఐపీస్ అనేది పోయి ఈ లైన్ అనేది మైక్రోస్కోప్లో ఉన్న స్లైడ్ పైన పడుతుంది కదా, ఆ పడే ప్లేస్లో ఉండే వాటిని మనం ఆబ్జెక్టివ్స్ అంటాము. అందులో మనకు 10x ఉంటుంది, 40x ఉంటుంది, 100x ఉంటుంది. డిపెండింగ్ ఆన్ మనం ఏ స్లైడ్ చూస్తున్నాం అనే దాన్ని బట్టి అక్కడ సెట్ చేసుకుంటాము. అది నేను డీటెయిల్గా ముందు చెప్తా. సో అట్లా మనకు 2 మెకానిజమ్స్ ఉంటాయి. ఆ 2 దేనికి పనిచేస్తాయంటే టు మ్యాగ్నిఫై స్మాల్ ఆబ్జెక్ట్ అంటే చిన్నగా ఉన్న మైక్రో ఆర్గానిజంని పెద్దగా చేసి చూడడానికి ఈ 2 మెకానిజం పనిచేస్తాయి. అండ్ ద ఆబ్జెక్టివ్ లెన్స్ మేక్ ఏ లార్జ్ అంటే కింద ఏదైతే మనకు 10x, 40x, 100x అని చెప్పినో అవి ఏం చేస్తాయంటే ఉన్న ఆర్గానిజంని పెద్దగా చేసి దేన్ని ఆ రియల్ ఇమేజ్ని మనకు చూపిస్తుంది, అంటే ఉన్నదాన్నే పెద్దగా చేసి మనకు చూపిస్తుంది. ఓకే. నెక్స్ట్ అండ్ ద ఐపీస్ లెన్స్ మ్యాగ్నిఫై ద ఇమేజ్ అగైన్ టు మేక్ ఇట్ బిగ్గర్ అండ్ క్లియర్ టు సీ. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఇది స్లైడ్ అనుకోండి, స్లైడ్ పైన ఉండే ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో 10x, 40x, 100x అది ఆ ఉన్న ఆర్గానిజంని కొంచెం మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది, అంటే కొంచెం పెద్దగా చేసి చూపిస్తుంది మనకు. డిపెండింగ్ ఆన్ నువ్వు ఎంత ఎక్స్పెక్టుకున్నావు అని బట్టి పెద్దగా చేసి చూపిస్తుంది. ఆ చూపించిన దాన్ని ఈ ఐపీస్ ఉంటుందిగా కళ్ళక్కడ పెట్టుకొని చూసుకునేది, అది ఇంకా కొంచెం క్లారిటీగా ఇంకా కొంచెం పెద్దగా చేసి ఆ మైక్రో ఆర్గానిజం లేదా అక్కడ ఉన్న మైక్రో ఆబ్జెక్ట్ ఏందనేది మనకు క్లియర్గా చూపించే విధానమే ఈ మైక్రోస్కోపిక్ ప్రిన్సిపల్. ఓకేనా. ఇది సింపుల్ ప్రిన్సిపల్, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ నోట్స్లో కానీ బుక్స్లో కానీ ఎక్కడైనా మంచి డెఫినేషన్ ఉంటే ఓకే, మీకు అంత పెద్దగా గుర్తుపెట్టుకుని అంటే యూ క్యాన్ రిమెంబర్ ఇట్, యూ క్యాన్ రైట్ దిస్ డైరెక్ట్లీ ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకే. ప్రిన్సిపల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్. సో కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకో, సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీన్స్
అది ఎట్లా కట్టాలి, ఎన్ని పిల్లర్లు వేయాలి, ఎంత మట్టి వేయాలి, ఎన్ని ఇటుకలు, ఎన్ని గోడలు, వాటెవర్ ఇవన్నీ కలిపి దానికి వాడిన అన్ని ఎక్విప్మెంట్స్, టూల్స్ అన్నిట్లా కలిపి మనము ఒక కన్స్ట్రక్షన్ అనుకుంటాం బిల్డింగ్కి. ఇవన్నీ ఎట్ ది సేమ్ టైం మన మైక్రోస్కోప్ కూడా నేను స్టార్టింగ్లో చెప్పిన మీకు, ఒక మ్యాగ్నిఫై ఉన్న ఒక గ్లాస్తో ఆ గ్లాస్తో మనం ఒక మైక్రో ఆర్గానిజం చూసినప్పుడు అది పెద్దగా కనిపిస్తుంది. దాన్ని ఇట్లా చేతితో పట్టుకొని చూడకుండా దానికి ఒక సపోర్టు పెట్టి కింద నుంచి లైట్ వేసి పైనుంచి చూడడానికి ఐపీస్ పెట్టి ఇట్లా రకరకాల థింగ్స్ అన్నీ దానికి పెడతాం కదా. దాన్ని మొత్తాన్ని కలిపి మనం ఏమన్నామో ఒక మైక్రోస్కోప్ అన్నాం కదా. అదే కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే ఒక కాంపౌండ్ మైక్రోస్కోప్కి ఉన్న పార్ట్స్ ఏంటి అనేది కన్స్ట్రక్షన్. అవి ఏందో మనం 1 by 1 సింపుల్గా చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. నేను స్క్రీన్ పైన మీకు నేను డిస్ప్లే చేస్తున్న ఇమేజ్. దాంట్లో ఫస్ట్ ఏముంది, ఐపీస్ ఉంది. సో ఐపీస్ అంటే మనం కళ్ళతో చూసే దానిని ఇట్లా కళ్ళ దగ్గర పెట్టుకొని చూసేదాన్ని ఐపీస్ అంటారు. సో తర్వాత ఆర్మ్ ఉంటుంది. ఆర్మ్ అంటే భుజం, మనం భుజం అంటాం కదా. ఈ భుజం అనేది మనకి ఎంత ఇంపార్టెంటో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆర్మీ అని పిలుస్తాం కదా. ఆర్మీ అంటే దేశానికి అదొక వెన్నెముక్క, అదొక సపోర్ట్. ఇలాగా ఇప్పుడు భుజం అనేది మనం ఏదన్నా ఒక బరువు దీనిపైన పెట్టుకొని నడవగలుగుతాం, లైక్ ఇట్లా పట్టుకొని పోగలుగుతాం కదా. ఇది ఎట్లయితే సపోర్ట్ ఇస్తుందో దేశానికి ఆర్మీ కూడా సేమ్ అంతే. అంటే మీకు ఎందుకు ఆర్మీ టాపిక్ చెప్తానంటే ఈ ఆర్మ్ అనేది గుర్తుపెట్టుకుంటారని. సో మైక్రోస్కోప్కి ఆర్మ్ అనేది కూడా అట్లా సపోర్ట్గా ఉంటుంది. అంటే పైన ఈ మెకానిజానికి కిందున్న మెకానిజానికి సపోర్ట్గా మధ్యలో మనకు ఈ ఆర్మ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆబ్జెక్టివ్ లెన్స్. ఇక్కడ లెన్స్లో మనకు 3 టైప్స్ లెన్సెస్ ఉంటాయి. 10x ఉంటుంది, 40x ఉంటుంది, 100x ఉంటుంది. ఫస్ట్ మనం 10xతో ఏదన్నా ఒక స్లైడ్ పెట్టినప్పుడు దాన్ని ఫోకసింగ్ చూస్తాము. ఫోకసింగ్ అయిన తర్వాత దాన్ని ఇంకా కొంచెం క్లియర్గా ఇంకొంచెం పెద్దగా చూడాలంటే వీ కెన్ టర్న్ ఇన్ టు ద 40 and 100x. మోస్ట్లీ ఈ 40x 100x ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు మనకు స్టెయిన్స్లలో కూడా టైప్స్ ఆఫ్ స్టెయిన్స్ ఉంటాయి అన్నమాట. సింపుల్ స్టెయిన్ ఉంటుంది, లేదా కొన్ని లైక్ సింపుల్ స్టెయిన్ ఉంటుంది. కొన్ని ఏం చేస్తారంటే వేరే కలర్స్ యాడ్ చేస్తారు దాంట్లో. ఎగ్జాంపుల్ గ్రామ్ స్టెయినింగ్ అండ్ యాసిడ్ ఫస్ట్ స్టెయినింగ్, లీస్మ్యాన్ స్టెయినింగ్ ఉంటుంది కదా. ఇట్లాంటి స్టెయిన్ యాడ్ చేసి చూసినప్పుడు మనం 40 కానీ 100x కానీ పెట్టుకుంటాం. ఎందుకంటే దాని మీద ఆయిల్ ఇమర్షన్ కూడా వేస్తాం 1 డ్రాప్ క్లారిటీ కనిపించడానికి. అట్లా కాకుండా ఇప్పుడు కొన్ని ఆర్గానిజమ్స్కి లైక్ మైక్రోబయాలజీలో ఏదైనా ఒక ఆర్గానిజం తీసుకొని దానికి మొటిలిటీ ఉందా లేదా, అంటే కదలిక ఉందా లేదా తెలుసుకోవాలంటే అవన్నీ సింపుల్ స్టెయిన్స్ అవుతాయి అన్నమాట. అంటే ఒక స్లైడ్ తీసుకొని ఆ ఆర్గానిజం స్లైడ్ పైన వేసుకొని ఒక కవర్ స్లిప్ పెట్టుకొని చూస్తాం కదా, దాన్ని మనం 10xలో చూడొచ్చు. అట్లా కాకుండా అదే ఆర్గానిజం పైన వేరే కలర్స్ యాడ్ చేసి స్టెయిన్స్ వేస్తాం కదా, అట్లాంటి టైంలో సో వీ కెన్ యూస్ 40x and 100x. దాని గురించి డీటెయిల్గా నేను తర్వాత చెప్తా. ఇప్పుడైతే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మరి చూసేది ఉంది, చూపెట్టే ఆబ్జెక్ట్ ఉంది, కానీ చూసే థింగ్ కూడా కావాలి కదా. ఆ థింగే స్లైడ్స్ అన్నమాట. ఆ స్లైడ్ పైన ఉన్న ఆర్గానిజం చూడాలంటే దానికి సపోర్టే కావాలి కదా. సో దానికోసం మనకు స్టేజ్ ఉంటుంది, ఓకేనా. ఆ స్టేజ్ పైన పెట్టిన స్లైడ్ని అక్కడిక్కడ పడిపోకుండా పట్టుకోవడానికి ఉండే క్లిప్స్ని మనం స్టేజ్ క్లిప్స్ అంటాము. ఆ స్టేజ్ క్లిప్స్కు కింద ఉండేదాన్ని మనం కండెన్సర్ అంటాం, ఓకేనా. ఆ కండెన్సర్ కింద యాక్చువల్గా మనకు మిర్రర్ ఉంటుంది లేదా లైట్ ఉంటుంది. దాన్ని ఇక్కడ మనకు సరే ఇదే గుర్తుపెట్టుకోండి, మిర్రర్ ఉంటుంది, లైట్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే ఆ స్లైడ్కి కింద నుంచి వెలుతురు ఇస్తుంది ఇంకా మంచిగా కనిపించడానికి. ఒకవేళ మనకు సన్ లైట్ పడి వెలుతురియాలంటే కింద మిర్రర్ ఉంటుంది, సింపుల్ మైక్రోస్కోప్లో ఉంటుంది. అట్లా కాకుండా ఎలక్ట్రిక్ మైక్రోస్కోప్లో కానీ డార్క్ ఫీల్డ్లో కానీ ఫ్లోరోసెంట్లో కానీ వీటిలో మనకు మెజారిటీ లైట్సే ఉంటాయి. ఆ లైట్ కానీ మిర్రర్ కానీ ఏదో ఒకటి కింద నుంచి వెలుతురు ఇచ్చినప్పుడు ఆ వెలుతురు ఎంత రావాలి, ఎంత కట్ ఆఫ్ చేయాలి అనేదాన్ని మొత్తం డిసైడ్ చేసేది కండెన్సర్, ఓకే. కింద ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన బేస్ అంటే తెలుసు కదా, బేస్మెంట్ అంటే ఇల్లుకు పునాది అంటారు కదా. అట్లా ఈ మైక్రోస్కోప్ సపోర్ట్గా నించొని ఉండడానికి సపోర్ట్గా ఉండే థింగ్ని మనం బేస్ అంటాము. సో ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన, ఇంకా పిచ్చి చాలా ఉంటాయి. కానీ ఇంకొకటి 2 అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఇక్కడ ఉంది చూడండి మీకు, కోర్స్ ఫోకస్ అని ఉందా, అది కోర్స్ అడ్జస్ట్మెంట్ అంటే. ఇంకొకటి ఫైన్ ఫోకస్ అని ఉందా, అది ఫైన్ అడ్జస్ట్మెంట్ అంటే మనం స్లైడ్ తీసుకొని స్టేజ్ మీద పెట్టి స్టేజ్ క్లిప్ సపోర్ట్గా పెట్టిన తర్వాత చూడంగానే కనిపించదు, దాన్ని మనం అడ్జస్ట్ చేయాలి. కొంచెం ఫోకస్ని కొంచెం కిందకి పైనకి సైడ్కి అటు ఇటు జరిపితే అడ్జస్ట్ చేస్తూ ఒకానొక పాయింట్ దగ్గర అది మనకు కనిపిస్తుంది. చాలామంది బిగినర్స్కి రాదు హౌ టు హ్యాండిల్ మైక్రోస్కోప్ అనేది. ఇది ఓన్లీ
సీనియర్స్కి మాత్రం, డాక్టర్స్కి అంటే ఎవరైతే డైలీ వాడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఫోకస్ చేయడానికి వస్తుంది. ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తే మీకు ప్రాక్టికల్స్లో కూడా దీన్ని ఎట్లా ఫోకస్ చేయాలన్న విషయాన్ని కూడా మీకు నేర్పించి ఉంటారు. డిఎంఎల్టీ ఎగ్జామ్లో మీకు ప్రాక్టికల్స్లో కొంతమంది లైక్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో ఒక స్లైడ్ మనం గ్రామ్ స్టెయినింగ్ అని యాసిడ్ ఫేస్ స్టెయినింగ్ అని చేయమని చెప్తారు. అది చేసిన తర్వాత కొంతమంది అక్కడ ఉన్న ఎవరైతే సార్ వాళ్ళు ఉంటారో వాళ్ళు దీన్ని మైక్రోస్కోప్ ఫోకస్ చేయమా అని చెప్తారు. ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ వేస్తారు, ఫోకస్ చేయకపోతే తక్కువ మార్క్స్ వేస్తారు. సో కాబట్టి మీకు పాసిబుల్ అయితే ఎట్లా మైక్రోస్కోప్ని మనం ఫోకస్ చేయాలన్న విషయాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. అండ్ ఇంకా చాలా, ఇంకా క్లాస్ పెద్దగా అవుతుంది. సింపుల్గా మైక్రోస్కోప్ టైప్స్ గుర్తుపెట్టుకోండి, దాని ప్రిన్సిపల్, దానికి ఏమేమి పార్ట్స్ ఉంటాయి, దాని కన్స్ట్రక్షన్ అంటాము, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది. ఇన్ కేసు రాకుండా ప్రాక్టికల్లో కూడా అడుగుతారు. మీరు రికార్డులో కూడా రాయాలి. అండ్ ఇంకొకటి, రికార్డులో మీరు ఏవైతే రాస్తున్నారో అవి కొంచెం నీట్గా రాసుకోండి. ఇన్ కేస్ మీకు ఏ నోట్స్ లేకపోతే దాన్ని చూసుకొని కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ మీకు డైలీ 1 or 2 క్వశ్చన్స్ ఇట్లా నేను సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ డిఎంఎల్టీ ఎగ్జామ్స్ రాస్తుంటే వాళ్ళకి ఛానల్ తెలియకపోతే ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇది ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా సింపుల్ ఎక్స్ప్లెనేషనే. మీకు డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, నోట్స్ కావాలన్నా, ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఎగ్జామ్లో ఎట్లా రాయాలి, డయాగ్రామ్ ఎట్లా వేయాలి, మీకు ఇంకా అడ్వాన్స్ టిప్స్ అవన్నీ కావాలంటే నేను లైక్ ట్యూషన్ అని చెప్పినా కదా, ఆన్లైన్ కోచింగ్ అని చెప్పాను కదా, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో యూ క్యాన్ సే ఇన్ Instagram and Telegram. I will give links and everything in this video and in the comment section also. Thank you so much, and don't waste your time. Use your time for the preparation for your DMLT exam. Bye.